హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. చక్కగా మనము మార్పు చెందాల్సిన విషయాలేంటి, ఎలా మార్పు చెందాలి, మార్పు చెందాలి అంటే ఇబ్బంది ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసు. కాకపోతే మీరు ఒక ఒక్క అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఇలా 3 రంగాలు అనుకున్నట్లయితే ఒక దగ్గర స్టార్ట్ చేసిన మార్పు మిగతా రెండింటిలో కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్, బ్యూటీ ఆఫ్ ద యూనివర్స్ అన్నట్లుగా చెప్పారు. అంటే శారీరకంగా ఒక డైట్ మార్చారు మీరు. చక్కటి సాత్వికమైన ఫుడ్ తీసుకుంటున్నారు. లేదా ఎవ్రీడే వాకింగ్ ఆర్ సూర్య నమస్కారాలు ఆర్ యోగా ఇవన్నీ శారీరకమైనవే ఇనిషియల్గా చూసుకుంటే శరీరపరంగా చేస్తూ ఉంటాము. కానీ అవి మనకు తెలియకుండానే మానసికంగా కూడా చాలా మార్పులు తీసుకొస్తాయి. అన్ని సాత్వికమైన ఆలోచనలు, పాజిటివ్ దృక్పథం, నెగిటివ్ సరికాని ఎమోషన్స్ ఏవైతే ఉంటుందో ఆటోమేటిక్గా విసర్జించబడతాయి అన్నమాట. అవి కొన్నిసార్లు మనకు తెలియని కూడా తెలియదు. మనం ఏదైనా శారీరకంగా ఒకటి స్టార్ట్ చేసి మీరు గమనించండి మీలో మీకు మార్పు. ఉదయాన్నే లేవడం ప్రయత్నించండి. అది కూడా శారీరకంగా ఒక మార్పు అని చెప్పాలి. ఆ లేచిన రోజు ఎంత ఉత్సాహంగా ఉంటది, ఎన్ని పనులైపోతాయి, ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది గమనించండి. మీకు తెలుస్తుంది. అంటే శారీరకమైన మార్పు మానసికంగా కూడా మార్పుని తీసుకొస్తుంది. అలాగే అదే రోజు మీకెవరైనా ఏ ధ్యానం గురించో, జ్ఞానం గురించో, సత్సంగాల గురించో పలానా దగ్గర అవుతున్నాయి అనంటే మీరు గమనించండి మీ మానసికము ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. అబ్బా! సూపర్ కదా! ఒకసారి వినాలి అన్నట్లుగా ఉంటుంది. మిగతా రోజుల్లో అయితేనేమో ఈరోజే ఇన్ని పనులున్నాయి, ఇంకా ఇంత పని ఉంది, ఇప్పుడేమవుతుందిలే మళ్ళీ వీకెండ్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం చూసుకుందాం. ఇలా అనిపిస్తూ ఉంటది. ఇవన్నీ మనం అవేర్‌నెస్‌తో ఉన్నట్లయితే మనలో మనం గమనించవచ్చనమాట. ఆవిడ ఒక్క స్టేట్మెంట్‌లో చెప్పేశారు. ఒక్క దానిలో మీరు మార్పు తెచ్చుకున్నట్లయితే మిగతా వాటిల్లో కూడా ఆటోమేటిక్‌గా మార్పొస్తుంది కాబట్టి ఎక్కడో దగ్గర మీకు నచ్చిన విధానంలో శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన మార్పునకు సిద్ధంగా ఉండండి. మార్పు చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. అలాగే ఆహ్, నెక్స్ట్ ఏమంటున్నారంటే మిర్రర్ వర్క్. ఈ మిర్రర్ వర్క్ గురించి మనం ఇంతకు ముందు కూడా విన్నాము. అక్కడక్కడ చెబుతూనే వస్తున్నారు. మిర్రర్ వర్క్ అనేది ఈవిడ యొక్క స్పెషల్ టెక్నిక్ అన్నమాట. చాలా ఎక్కువగా దాని గురించి చెబుతూ ఉంటారు. తన బుక్స్‌లో మిర్రర్ వర్క్ గురించి. తను స్వయంగా చాలా ప్రాక్టీస్ చేశారు మిర్రర్ వర్క్‌ని. మనం చెప్పుకున్నాం కూడా. అంటే ఒక చిన్న ప్రాక్టీస్ చెప్పాను మీకు. నాకు నా ఫ్రెండ్ చెప్పింది 45 డేస్ తను చేసింది ఎవ్రీ సింగిల్ డే అని. ఏమీ లేదు. మీరెప్పుడైతే అద్దం దగ్గరికి వెళ్తారో మామూలుగా అద్దంలో మనం ఏం చేస్తాము? మన బొట్టు, జుట్టు, ఆభరణాలు పెట్టుకుంటే, డ్రెస్ ఏసుకుంటే ఎలా ఉంది, ఏంటి అని చెక్ చేసుకుంటాం కానీ, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి. అంటే ఆ మిర్రర్‌లోకి చూసేటప్పుడు జస్ట్ ఐ కాంటాక్ట్ చేయండి. మిర్రర్‌లో ఉన్న మీరు, బయట ఉన్న మీరు. ఆ కళ్ళు ఉంటాయి కదా! అంటే మీరు మీ ప్రతిబింబంతో ఐ కాంటాక్ట్ చేయండి. అలా చూస్తూ నవ్వుతూ చూస్తూ ఉండండి. కొంతమంది చేయలేకపోయారని చెప్పింది. మీకు గుర్తుందో లేదో ప్రీవియస్ లెసన్స్‌లో. కొంతమంది ఏడ్చేశారు, కొంతమంది అద్దం పగలగొట్టారు, కొంతమందికి కొన్ని నెలల పాటు పట్టింది. ఆ అద్దంలో తనను తాను అలా చూసుకోవడానికి. చూసుకుంటున్నారు. మామూలుగా చూసుకోవడం కాదు. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి తదేకంగా చూసుకుంటే ఏమవుతుందంటే అది లోపలి వరకు వెళ్తుంది. ఇన్నర్‌కు వెళ్తుంది. మనలో ఉన్న ప్లస్సు, మైనస్సు అవన్నీ ప్లస్ కనిపిస్తే సంతోషమే. కానీ మైనస్ కనిపిస్తే తట్టుకోలేము. నేనిలాంటి వాడినా, నేనిలాంటి దాన్నా, నాలో ఇలాంటివున్నాయా? ఒప్పుకోలేకపోతుంది. మనసు బాధతో కూడా ఒప్పుకోలేకపోతుంది. కొంతమందికి ఆ చూపిస్తున్న అద్దం చూపిస్తున్న నిజం ఏదైతే ఉందో కోపం చేత ఒప్పుకోరు. నో, ఇది తప్పు. నేనలా కాదు. కొంతమంది నిజంగానా నాలో ఇలాంటి ఎమోషన్స్ దాగున్నాయా? నాలో ఇంత కోపముందా? ఇంత ద్వేషముందా? నేను ఇతరులంటే ఇంత జెలస్ పడతానా? అవి చూసది సత్యాన్ని చూపిస్తుంది కదా! అలా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేరనమాట. కానీ తట్టుకొని చూసి దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మార్పు చెందడానికి మనకు రంగం సిద్ధమవుతది. మార్పు చెందడానికి సిద్ధంగాను ఉన్నాను అనగానే ఆ యూనివర్స్ అన్ని రకాల అవకాశాలు మన దగ్గర పెడతది. చూసుకో. నీకేది ఈజీ, ఏది అనుకూలం చూసుకుని నీకు నచ్చిన తోవనే తీసుకొని మార్పు చెందు.
అన్నట్లుగా చెప్తూ ఉంటదన్నమాట. అంత స్వీట్గా ఉంటుంది మాస్టర్స్, మనం గమనించినట్లయితే ఎవ్రీథింగ్. సో మిర్రర్ వర్క్, మొదట అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ నేను మార్పు చెందాలని అనుకుంటున్నాను అని చెప్పుకోండి. దాన్ని చూసుకుంటూ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ నేను మార్పు చెందాలనుకుంటున్నాను, నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ మార్పులైతే నా యొక్క భౌతిక జీవితపు ప్రగతికి, ఆధ్యాత్మిక జీవిత ప్రగతికి ఆ, తోడ్పడతాయో ఆ మార్పులకు నేను సిద్ధంగా ఉన్నాను అని నవ్వుతూ చెప్పుకోండి. తరువాత మీలో ఎటువంటి భావాలు తలెత్తుతున్నాయో గమనించండి. అది చెప్పిన తర్వాత లోపల ఏం జరుగుతోంది? యెస్ అంటోందా సంతోషంగా? ఇది మన వల్ల కాదులే అంటోందా? ఇదంతా వేస్ట్, ఇది ఇది పనికొచ్చేది కాదు, ఏదో జోక్‌గా ఉంది, కామెడీగా ఉంది, ఫన్నీగా ఉంది అని చెబుతోందా? నేను చెయ్యను అని చెబుతోందా? నాకొద్దు అంటోందా? ఏమంటోంది? గమనించండి మిమ్మల్ని మీరు. మీలో మార్పుని నిరాకరించే ఆలోచనలు తలెత్తితే గనక ఎందుకు అని ప్రశ్నించుకోండి అంటున్నారు. ఏదైనా అవ్వచ్చు, అన్నీ సహజమే. ఒకరికి ఎస్ అని లోపల నుంచి వచ్చింది, ఒకరికి నో అని వచ్చింది. నో అని వచ్చిన వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వాల్సిన బాధ లేదు. ఎందుకు అని ప్రశ్నించుకోండి. నో అని వచ్చినప్పుడు మీరు ప్రశ్నించుకోవడం ద్వారా మీ మార్పుకు మీరు సిద్ధమైనట్లయితే, అంటే దాన్ని ఎస్గా మీరు చేసుకుంటే అక్కడ ఆధ్యాత్మిక ప్రగతి మీ సోల్కి ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. నోని ఎస్గా మార్చారు, ఆ స్టెప్ మీరు తీసుకున్నారు అంటే ఇంకొక మెట్టు అధిగమించినట్టు. మీ సోల్ ప్రస్తుతం ఎక్కడ ఉందో దాన్ని 2 మెట్లు తీసుకెళ్ళినట్టు. ఎవరికైతే ఆల్రెడీ చూడగానే ఎస్ అని చెప్పిందో వాళ్ళు ఒక్క స్టెప్ ఎదుగుతున్నట్టు. దాని మీనింగ్ తక్కువ అనుకోకండి. మీరు ఆల్రెడీ నో నుంచి ఎస్ మీ ప్రీవియస్ జన్మలోనే వచ్చేసారు, లేదా ఈ జన్మలో ప్రీవియస్ పూర్వ సంవత్సరమో అంతకుముందు సంవత్సరమో ఒక డికేడ్ కిందనో మీ చిన్నగున్నప్పుడు ఎప్పుడో ఆ నో ఎస్గా మారిపోయింది మీకు. మీరు ఒక స్టెప్ ఆల్రెడీ హెడ్ ఉన్నారు కాబట్టి ఒక్క స్టెప్ ముందుకెళ్తారు. నో అని మిర్రర్ చూస్తున్నప్పుడు లోపల నుంచి నో అని ఎవరికైతే చెప్పిందో వాళ్ళు ఎస్గా మార్చుకొనగలిగితే, ప్రశ్నించుకొని ఎందుకు ఎందుకు నువ్వు చెబుతున్నావు, నువ్వు నాకు, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వెందుకు నువ్వు చెబుతున్నావు అని అడిగి దాని యొక్క కారణం తెలుసుకొని మీరు ఎస్గా మార్చుకుంటే 2 స్టెప్లు డబుల్ ప్రమోషన్. అది. ఆ విధంగా మీరు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి తప్పిస్తే, నో చెప్తోంది కదా! నేను వెనకబడి ఉన్నాను. నో. 2 స్టెప్పులు ఎదగడానికి అవకాశం ఉంది మీకిక్కడ. అది అలా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ఆ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలాగే ఏ పాత నమ్మకాలు నన్ను ఆపుతున్నాయి అని కూడా ఆలోచించండి. అలా చేసేటప్పుడు అదే ఇప్పుడు నేను చెప్పిందే చెప్తున్నారు. దయచేసి మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు. కేవలం మీలో తలెత్తే భావాలను మాత్రమే గమనించండి. జస్ట్ సాక్షిభూతంగా అంటాం కదా! సాక్షిభూతంగా గమనించండి. సాక్షిభూతం అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. పక్కవారిలో ఏదైనా ఉంది. మనం ఎలా గమనిస్తాము? వాళ్ళు పక్కవారు. రైట్? దాన్ని సాక్షిభూతంగా గమనించడము అంటాము. అదే మనలో ఉంది. ఇప్పుడు ఆ పక్కవారికి చెయ్యికి ఒక దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు మీరు చూసేటప్పుడు ఆ శరీరం బాధ మీరు తీసుకుంటారా? లేదు. జస్ట్ గమనిస్తున్నారు. అయ్యో పాపం అంటారు. చాలా ఎక్కువ దెబ్బ తగిలి ఉండొచ్చు. పాపం, ఇంకేదైనా హెల్ప్ చేయాలా? ఇదంతా కూడా బయట నుంచి మీరు చేస్తున్నారు. ఆమె శరీరంలో మీరు ఉండడం లేదు. అంటే సాక్షిభూతంగా ఉండి ఏదైతే చేయగలరో అది చేస్తున్నారు. అలాగే మీకు మీరు కూడా సాక్షిభూతంగా ఉండాలి. లోపల ఉన్న మీ మనసు ఒకటి చెబుతూ ఉన్నప్పుడు సాక్షిభూతంగా గమనించండి. దాన్ని తిట్టుకోవడం కానీ, మిమ్మల్ని మీరు అసహించుకోవడం, కోపగించుకోవడం ఏది చేయకూడదు. ప్రతి ఒక్కరము కూడా మన సోల్ ఇప్పటివరకు ఎన్ని జన్మలు తీసుకుందో మనకు తెలియదు. దాన్ని బట్టి మన పురోగతి ఉంటుంది తప్పిస్తే, పక్కవారిని చూసుకుని వాళ్ళకిలా వచ్చింది, నేను ఆమె ఒకేసారి ఒకే క్లాస్‌లో జాయిన్ అయ్యాము, కానీ తనకింత పురోగతి ఉంది, నాకు లేదు. అసలు ఆ కంపారిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ రైట్ డైరెక్షన్. అస్సలంటే అస్సలు చేసుకోకూడదు.
తన సోల్ ఎన్ని జన్మలు తీసుకుందో, లెట్సే ఉదాహరణకి తన యొక్క సోల్ ఒక 1000 జన్మలు తీసుకుంది అనుకుందాం. తను ఈ స్టేజ్లో ఉంది మన క్లాస్లో. నా యొక్క సోలు ఓన్లీ 500 తీసుకుంది అనుకుందాం. నేను తన క్లాస్లోనే ఉన్నాను. కరెక్ట్గా చెప్పాలి అంటే ఏది కంపారిజనే చేస్తాను నేను అనుకున్నట్లయితే 1000 జన్మలు తీసుకుని తను 500 జన్మలు తీసుకుని నేను ఇద్దరము ఒకే క్లాస్లో ఉన్నప్పుడు ఎవరి ప్రగతి ఎక్కువగా ఉన్నట్టు? ఆత్మ లెవెల్లో నా ప్రగతిని. కంపారిజన్ లెక్కల పరంగా మాత్రమే చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాను నేను, అరే తనకేమో అద్దంలో చూస్తే ఎస్ అని వచ్చింది, నాకు మాత్రం నో అని వచ్చింది. నాలో ఇన్ని పాత నమ్మకాలు ఉన్నాయట, పనికిరాని నమ్మకాలు ఉన్నాయట, ఇవన్నీ చెబుతోంది లోపల నుంచి. అంటే నా స్థితి తక్కువేమో, నా సోల్ స్థితి అనుకోవడానికి అస్సలు లేదు. నేనే ఎక్కువ స్థితి కరెక్ట్గా చెప్పాలంటే. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని తీసుకుని నేను 2 స్టెప్పులు అడుగు వేస్తే 500 జన్మలు తీసుకున్న నా ఆత్మ, 1000 జన్మలు తీసుకున్న తన ఆత్మ, ఇద్దరం ఒకే అడుగు దగ్గర ఉంటాము. అదే ఎస్ అన్న అడుగు దగ్గర ఉంటాము. జస్ట్ కంపారిజన్ చేసుకుంటా అంటే ఒక నెంబర్ ఇచ్చి మీకు చెప్తున్నాను తప్పిస్తే, సోల్ పరంగా చూసుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అదర్వైజ్ మన పక్క వాళ్ళని చూసి పోలిక ఎందుకు పెట్టుకోకూడదు, ఎవరి జర్నీ వాళ్ళదే, ఎవరి ప్రయాణం వాళ్ళదే అని ఎందుకు చెప్తారంటే ఇది కారణం. ఎవరి ప్రయాణం వారిదే అన్న వాక్యం వెనక ఆధ్యాత్మిక అర్థం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఎన్ని జన్మలు తీసుకుని ఏవేవి పరిశోధన చేశారో, ఏవేవి పరిశీలించారో, ఏ ఏ కర్మలు చేసుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది. కానీ సింపుల్గా ఈ జన్మలో తీసుకుని పక్కవారిని బట్టి నేను పోల్చుకుంటాను, అదే నా మెజర్మెంట్, అదే నా మెజరింగ్ స్కేలు అనుకోవడం వాస్తవం కాదు. అలా ఆలోచించకూడదు, ఆ డైరెక్షన్లో మనం చూడకూడదు అనమాట. సో అందుకని మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు అని క్లియర్గా చెప్తున్నారు. కేవలం తలెత్తే భావాలను మాత్రమే గమనించండి. మిమ్మల్ని మార్పు చెందనివ్వకుండా అడ్డుకునే ఆ తత్వాలే మీకు సమస్యల్ని సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో కావాలంటే పందెం కూడా కాస్తాను అంటోంది, నేను బెట్టు కడతాను అంటోంది ఆవిడ. నేను ఇలా చేసేటప్పుడు అవి ఎక్కడి నుండి వస్తున్నాయని ఆశ్చర్యపోతాను. అవి ఎక్కడి నుండి వస్తున్నాయో మీకు తెలుసా అని మనల్ని క్వశ్చన్ ఇస్తున్నారు. ఆ నిరాకరించే తత్వములు ఎక్కడి నుండి వస్తున్నాయోనని మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఆ భావాలను కలిగించే ఆలోచన విధానాల్ని ఇప్పుడే వదిలిపెట్టేద్దాం. మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళండి. నేను మార్పు చెందదలుచుకున్నాను, నాలో మార్పుని నిరోధించి ఆలోచన విధానాలను ఇప్పుడే వదిలిపెట్టేస్తున్నాను అని 1కి 10 సార్లు చెప్పుకోమంటున్నారు. ఫస్ట్ ఏం చేయమన్నారు? సింపుల్గా అద్దం దగ్గరికి వెళ్ళి నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని చెప్పమన్నారు. చెప్పిన తర్వాత మనసులో ఎలాంటి భావాలు కలుగుతున్నాయి గమనించమన్నారు. మీకు ఎస్ అని చెప్పేసి వచ్చిందనుకోండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. ఆ మార్పు చెందడానికి ఏంటి అన్నది ఆ నెక్స్ట్ స్టెప్స్లో వస్తుంది. ఎవరికైతే లేదు అన్నది వచ్చిందనుకోండి, అప్పుడు ఎందుకు అని ప్రశ్నించుకొని ఆ తర్వాత ఏ నమ్మకాలు నన్ను ముందరు వెళ్ళనివ్వకుండా ఇక్కడ నో అని ఆపుతున్నాయి అని చెప్పేసి ప్రశ్నించుకొని మళ్ళీ అద్దం ముందరికి రమ్మంటున్నారు. మళ్ళీ అద్దం ముందరికి రమ్మని, నాకు ఆ పాత నమ్మకాలు ఏంటి, ఏ అడ్డుపడుతున్నాయి తెలిసినా తెలియకపోయినా నాకు పర్వాలేదు, అయినప్పటికీ నేను మార్పు చెందాలి అనుకుంటున్నాను, మార్పునకు సిద్ధంగా ఉన్నాను. నా మార్పుని ఏవైతే నిరోధిస్తున్నాయో ఆలోచనలు, ఆ నమ్మక వ్యవస్థ నాకు తెలియకపోయినా సరే ఆ నమ్మక వ్యవస్థను వదిలిపెట్టేస్తున్నాను. ఇంకొక వాక్యం ఎక్కువగా యాడ్ చేసుకోవడం. ఈ మిర్రర్ వర్క్ చాలా బాగా పనిచేస్తుంది. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో నెగిటివ్ విషయాలని వారి చేతి వేళ్ళని మన వైపు సూటిగా చూపుతూ మరీ చెప్పి ఉంటారు. మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనతో మనం అలాంటి నెగిటివ్ విషయాలనే చెప్పుకుంటాము. అలాగే మనల్ని మనం తప్పులు పట్టుకోవడము లేదా కించపరుచుకోవడము చేస్తాము. కానీ అద్దంలో మన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మనతో మనం పాజిటివ్గా చెప్పుకోవడము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అద్దంలో చూసుకుంటూ మన హృదయాల్లో దైవిక వాక్యాలని ఉచ్చరించుకోవడం ద్వారా చాలా లాభపడుతుంది. అంటే దైవిక వాక్యాలు అంటే పాజిటివ్, మిరాకిలస్, అద్భుతమైన వాక్యాలు.
దైవిక అంటే దైవం, దైవం చెప్పినవి అన్నట్లు. దైవం ఏం చెప్తుంది? ఆల్వేస్ అద్భుతమైన వాక్యాల్ని, అద్భుతమైన సందేశాలని మాట్లాడుతూ ఉంటుంది. అలాంటిది ఆ డివైన్ సెంటెన్సెస్, ఆ డివైన్ థింగ్స్ ఏవైతే మీరు కావాలి అనుకుంటున్నారో, ఈవెన్ మీ భౌతిక జీవితానికి సంబంధించిందైనా సరే, డబ్బు కావాలి అనుకుంటున్నారు. ఆ డబ్బు కావాలి అనుకునేదాన్ని ఒక డివైన్ దైవిక వాక్యంలా అనుకోండి. యెస్! మానవ జీవితాన్ని తీసుకున్నాము. మనకు మన అవసరాలకి, మన కోరికలకి తప్పనిసరిగా డబ్బు కావాలి. యెస్! నాకు కోరికలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ డబ్బు కావాలి. నేనేమి ఎవరిని అధర్మంగా వాళ్ళని కొట్టి, ఇది చేసి వాళ్ళని దోచుకుంటా అని చెప్పట్లేదు. ధర్మపరంగానే నాకు ఈ కోరికలున్నాయి. ఈ జీవితంలో ఈ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాను. మిగతా వారికంటే నాకు డబ్బు ఎక్కువగా అవసరం ఉండవచ్చు. ఎందుకంటే అవసరమే కాదు, కోరికలు గూడా నాకెక్కువున్నాయి. నా కోరికలు ఎక్కువగా ఉండడం తప్పేమీ కాదు. ఎప్పుడు తప్పది? ఇంకొకరిని మోసం చేసి, ఇంకొకరిని ఇబ్బంది పెట్టి, ధర్మపరం కాని ఉంటాయి చూడండి అధర్మమైనవి. సంఘం కానీ, సనాతన ధర్మం కానీ ఒప్పుకోనివి ఉంటాయి. ఇప్పుడు నాకు జూదం ఆడాలనుంది, దానికి డబ్బులు కావాలి. గుర్రపు పందాలు ఆడాలనుంది, డబ్బులు కావాలి. ఇంకా ఏంటేంటో చేయాలనుంది. వాటికి కాదు. నాకు ప్రపంచం మొత్తం పర్యటన చేయాలుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ గుళ్ళు, గోపురాలు ఏవేవైతే ఉన్నాయి, పిరమిడ్ సెంటర్స్ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ తిరగాలనుంది. బోలెడన్ని డబ్బులు కావాలి నాకు దానికి. యెస్! కావాలి. అది ధర్మపరమైంది. నేనెవరిని కొట్టి సంపాదించాలనుకోవట్లేదు. నా బిజినెస్ ఏదైతే ఉందో, నా జాబ్ ఏదైతే ఉందో, నేనెలాగైతే కూడబెట్టుకోవాలనుకుంటున్నానో, ఇంకేమైనా ఎక్స్‌ట్రా చేయాలి అనుకుంటే, వాటికి కావాలని కోరుకుంటున్నాను. యెస్! కోరుకోవచ్చు. అబ్సల్యూట్‌లీ. దేర్ ఈస్ నో ఫాల్ట్ ఎట్ ఆల్. అది ఆశ, దురాశ కిందికి రానే రాదు. సో, దాన్ని మీరు అద్దంలో చూసుకుంటూ నేను మార్పు చెందాలి అనుకుంటున్నానో, నా మార్పునకు అడ్డగించే నమ్మక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి అనుకుంటున్నానో, ఈ పర్టిక్యులర్ ఒక వ్యాపారం తీసుకున్నట్టయితే, ఆ వ్యాపారంలో నేను బాగా ఎదగాలి అనుకుంటున్నాను. నా వ్యాపారం నాకు చాలా డబ్బులనివ్వాలి. సో దట్ నేను ఈ కోరికలను తీర్చుకోగలను. ఏవైతే ఉన్నాయో అవి. అలా సంతోషంగా మీరు మిర్రర్‌లో చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. కొంతమందికి చదువు, వాళ్ళకి సంపాదన ఉండదు. చదువుకోవాలి, సాధించాలి, పీహెచ్‌డీలు చేయాలి, ఇంకేదో కనిపెట్టాలి, ఇంకేదో కనిపెట్టాలి. వాళ్ళ ఉద్దేశ్యం ఎక్కడ కూడా ఆ చదువు ద్వారా డబ్బు సంపాదన కాదు. ఏదో సాధించాలి, ఏదో కనిపెట్టాలి. ఏదో అది ఉంటుంది. అది ఒకలాంటి తపన. అది కోరిక. దాన్ని కూడా మిగతా వారికంటే చూసుకుంటే మీరు ఎన్నో రెట్లు పైన ఉండొచ్చు ఆ చదువులో. బట్ స్టిల్ మీకింకా తపన ఉంది. ఇంకేదో సాధించాలి. ఒక 10 పీహెచ్‌డీలు చేశారు ఆల్రెడీ. ఇంకా మీ తపన తీరలేదు. ఏదో కనిపెట్టాలి. యెస్! అదేమీ దురాశ అవ్వదక్కడ మనకి. మిగతా వారికంటే చాలా ముందర ఉన్నారు. ఇంకా కావాలని కోరుకుంటున్నారు. తప్పా అంటే ఖచ్చితంగా కాదు. ఆ ఇంకా ఏదో కావాలి అనేది అద్దం ముందర కూర్చొని మీరు కావాలి అని కోరుకోవచ్చు. దాన్ని దైవిక వాక్యంగా మార్చుకొని చెప్పుకోవచ్చు. పదే పదే చెప్పుకోవచ్చు. సో, అలా మన జీవితాన్ని మనము మార్చుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. ఈ చాప్టర్ ఇంతటితో కంప్లీట్ చేశారు. ఈ చాప్టర్ పేరు మనం ఏమనుకున్నామో, ఫిఫ్త్ చాప్టర్ మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదానికి చెప్పారు. ఆలోచన విధానాలను గమనించి మనల్ని మనం మార్చుకోవడం ఈ చాప్టర్‌లో తను చెప్పింది. తర్వాత నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్తున్నాం మాస్టర్స్. మళ్ళీ ఇక్కడ తను ప్రతి చాప్టర్ ముందర చెప్పే దైవిక వాక్యాలు చెప్పారు. అదొకసారి చదువుతాను. నేనున్న ఈ జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉన్నది. నా వ్యక్తిగత అభిప్రాయాలను, పాత ఆలోచనా విధానాలను, నమ్మకాలను వదిలిపెట్టి నేనిప్పుడు మార్పు చెందదలుచుకున్నాను. మార్పు చెందే విధానమంతా కూడా నాకు నేర్పబడింది. ఫిఫ్త్ చాప్టర్‌లో చెప్పారు కదా! అందుకని నాకు నేర్పబడుతుంది. మరి ఆ విధానాలను నేను నేర్చుకోగలను. మార్పు చెందేందుకు చేసే సాధనాలన్నీ నేనెంతో ఉత్సాహంగా, సరదాగా చేస్తాను. నాలో వదిలిపెట్టేయడానికి ఏదైనా ఒక పాత ఆలోచన విధానం దొరికితే నేను చాలా సంబరపడిపోతాను. పాత ఆలోచన విధానం అంటే సింపుల్‌గా ఓల్డ్ బిలీఫ్ అని అనుకోకండి. పాతదయ్యుండి ఈరోజు మనకు పనికిరానిది.
ఖచ్చితంగా ఈరోజు అవసరం లేనిది ఏ విధంగా కూడా మనకు ఉపయోగపడింది అలాంటి పాత ఆలోచన, ప్రతి ఒక్క పాత ఆలోచన విధానం కాదు. ఏమని చెప్పుకున్నాం? సింపుల్ ఎగ్జాంపుల్ ఆవిడ ఏమిచ్చారు? చిన్నప్పుడు పిల్లలకి ఏమని చెప్తాము? కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడకు, వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోకు, వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తానంటే అమ్మకు నాన్నకు చెప్పకుండా వెళ్ళకూడదు, వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఈవెన్ చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినా తప్పు, తీసుకోకూడదు, ఇలా చెబుతూ ఉంటాము. అసలు మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని కూడా చెప్తాం మనము. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి. చిన్న పిల్లలు పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా. అదే పెద్దవారైన తర్వాత అప్పటికే అదే పాటిస్తాను. ఒక కొత్త ఆఫీస్కి వెళ్ళాను, అమ్మో మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎవ్వరు కొత్త వాళ్ళతో మాట్లాడొద్దండి, నా టేబుల్ దగ్గర నేను కూర్చుంటాను, నా మేనేజర్తో మాట్లాడ, కోలీగ్స్తో మాట్లాడ, వాళ్ళందరూ కొత్త వాళ్ళే నాకు, నేను ఎవ్వరితో మాట్లాడను అని కూర్చుంటాను. అది కరెక్టేనా? ఒక అమ్మాయి పెళ్లి చేసి పంపిస్తాం అత్తగారింటికి, అత్తగారింట్లో అందరూ కొత్త వాళ్ళే భర్తతో సహా. కానీ అమ్మ చిన్నప్పుడు ఏం చెప్పింది? కొత్త వాళ్ళతో మాట్లాడొద్దు, కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, కొత్త వాళ్ళు ఇచ్చిన ఏం తీసుకోకూడదు. అదే రూల్ ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళి చేసి భర్తతో మాట్లాడకుండా, అత్తమామలతో ఎవరితో మాట్లాడకుండా ఉందనుకో, అది కరెక్టేనా? అంటే ఏంటి? ఆ చిన్నగున్నప్పుడు ఏదైతే చెప్పారో అది ఆ ప్రస్తుత వయస్సుకు సరిపోదు, ఇంకొక చిన్న అబ్బాయికి సరిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ పిల్లలు పుట్టారు, మళ్ళీ తను అదే చెప్తుంది, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు నాన్న. ఎప్పటి వరకు? వాడి వయసు పెరిగేంత వరకు, వాడి కనీస బుద్ధి జ్ఞానం తెలిసేంత వరకు, మంచి చెడు అనేది తెలిసేంత వరకు. అప్పటి వరకు ఆ ఆలోచన వ్యవస్థ కరెక్ట్. ఆ తర్వాత ఆలోచన వ్యవస్థను మనం క్యారీ చేయనవసరం లేదు. పాత ఆలోచన చిన్నప్పటికి సరిపోయేది ఈ రోజుకి సరిపోదు నాకు అది, సో వదిలిపెట్టేసేయచ్చు. అలాంటి పాత ఆలోచనలు గమనించుకోండి. క్షణ క్షణానికి నాలో సంభవించే మార్పుని నేను గమనిస్తున్నాను అనుకోండి మాస్టర్స్, ఇది మీరు చెప్పుకోండి. అప్పుడు అవేర్నెస్లో ఉంటారు, పూర్తి అవేర్నెస్లో. ఎప్పటికప్పుడు మీతో మీరు కాంటాక్ట్లో ఉంటారనమాట. మరి ఆ నూతన మార్పుని భావిస్తున్నాను, ఇంకెప్పటికీ ఆ ఆలోచనల యొక్క ప్రభావం నాపై ఉండజాలదు. ఇది పాత ఆలోచనల ప్రభావం. నా ప్రపంచంలో నేనే అత్యంత శక్తివంతుడిని, నేనిప్పుడు సంపూర్ణ స్వేచ్ఛాజీవిని. అంటే నీ ఆలోచనలను, నీ ఆలోచనల పైన, అంటే ఒక ఆలోచన నువ్వు చేసేటప్పుడు దేని మీద నువ్వు ఆధారపడక్కర్లేదు, ఎక్సెప్ట్ జ్ఞానము అనే దాని మీద తప్పిస్తే. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, అదేమవుతుంది, నథింగ్ డూయింగ్. అది సరి అయిన జ్ఞానమా కాదా, అంతే. ఇంకే విధంగా కూడా నువ్వు ప్రభావితం కానవసరం లేదు. స్వేచ్ఛా జీవిని. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉన్నది అని చెప్పేసి నెక్స్ట్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నారు. 6th చాప్టర్ ఏంటంటే మార్పుని నిరాకరించే తత్వమట. ఈ జీవన రాగంతోనూ మరి నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనూ నేను మిళితమై ఉన్నాను అని కింద ఆ ఆ సబ్జెక్ట్ కింద మళ్ళీ చిన్న ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చారంటే ఈ చాప్టర్లో ఏది చెప్పబోతున్నారో ఇంకాస్త డీటెయిల్డ్గా ఒక సెంటెన్స్ ఫామ్లో ఇచ్చారు. చాప్టర్ పేరు మార్పును నిరాకరించే తత్వం. ఆ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సెంటెన్స్ ఏంటంటే, ఈ జీవన రాగముతోనూ మరి నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనూ నేను మిళితమై ఉన్నాను. అంటే ఏమనుకుంటున్నారంటే ఈ జీవితం గడుస్తూనే ఉంటుంది, జీవన రాగము అని పేరు పెట్టారు దానికి. జీవితం ఏదైతే మనకు నడుస్తూ ఉంటుందో అలాగే ఆ, నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహము అన్నారు. ఎందుకు అన్నారు అంటే, మీరు ప్రవాహము అని వేటికి వాడతాం మనము? జనరల్గా నీరుకు వాడతాము, నీటి ప్రవాహము అంటాము. అదేంటి? అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో ఒకలాగా కనిపించవచ్చు నీకు ఆ వాటర్, నెక్స్ట్ ప్లేస్లో కాస్త మురికి ఉంది, ఇంకొకలాగా కనిపించవచ్చు, ఇంకొక దగ్గర ఇంకా స్వచ్ఛంగా ఉంది, ఇంకొకలాగా కనిపిస్తూ ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, అది ఆగిపోదు. సో ఎందుకు ఆగిపోదు అంటే, దాన్ని ఆ మార్పుని ఆటోమేటిక్గా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈవిడ చెప్పేది కూడా ఆ నీరు ఎలాగైతే ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుందో, ఒక నది ప్రవాహం మొదలైందంటే దాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? సముద్రంలో కలవడం. సముద్రం అనేది పూర్ణాత్మ అనుకోండి.
జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. నది అనుకునేది ఒక ఆత్మ, అంశాత్మ అనుకోండి. అంశాత్మ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? పూర్ణాత్మలో కలవడం లేదా పూర్ణాత్మగా మారడం, ఏదైనా ఒకటే. ఆ నది అంతిమంగా ఆ సముద్రంలోకి వెళ్ళేంత వరకు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు? సముద్రము అంటారు. ఇప్పుడే మనం సముద్రాన్ని పూర్ణాత్మ అనుకున్నాము. ఇప్పుడు ఆ నది సముద్రంగా మారింది అంటే ఆ నదిని అంశాత్మ అని మనం అనుకున్నాము కనుక అంశాత్మ ఏ విధంగా మారిపోయింది? పూర్ణాత్మగా మారిపోయింది. మనం కూడా అంతే. ఏది ఏమైనా కూడా ఈ జీవన ప్రవాహంలో మార్పులు ఎక్కడెక్కడైతే అవసరం ఉంటాయో ఆ మార్పులను అందుకొని దానికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకొని ఎక్కడా ఆగకుండా ముందుకు ప్రవహిస్తూ అంతిమ లక్ష్యమైన ఆ పూర్ణాత్మని చేరుకోవడం లేదా ఆ పూర్ణాత్మలో కలిసిపోవడం, అది అంతిమ లక్ష్యం. ఒక్క సెంటెన్స్లో అద్భుతంగా చెప్పారు, పొయిటిక్గా చెప్పారు, కవితాత్మకంగా. స్వస్థత చేకూరడానికి గాని మార్పులు సంభవించడానికి గాని మొదటి మెట్టు ఎరుకతో ఉండడం. ఇదైతే ఇంకా అసలు ఆ, దం- తడి సిమెంట్ మీద రాసేసుకోవాల్సిందే మనం. ఎరుకతో ఉండడం, ఎరుకతో ఉండడం, ఎరుకతో ఉండడం. ఇప్పుడే మనకు దైవిక వాక్యాలలో ఏం చెప్పారు ఆవిడ? ఉమ్, క్షణ క్షణానికి నాలో సంభవించే మార్పును నేను గమనిస్తున్నాను అని చెప్పేసి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. అదే వాక్యం. మనల్ని మనం గమనించుకుంటూ ఉండడం. ఫస్ట్‌లోనేమో ఎఫర్ట్ పెడుతూ ఉండాలి మనం గమనించుకోవడానికి. అబ్బా! ఏం ప్రాక్టీస్ లేదు. ఊరికే మనల్ని మనం చూసుకోవడం, లోపల ఏం అలా అనిపిస్తూ ఉంటది మాస్టర్స్. తర్వాత మీకు ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత, అలవాటయిపోయిన తర్వాత న్యాచురల్‌గా తెలిసిపోతది. ఒక మనిషిని చూడగానే ఎగాదిగా స్కాన్ చేసేస్తూ ఉంటాం. పాపం తెలిసిన వాళ్ళైనా, తెలవని వాళ్ళైనా, చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా. మన ఇంట్రెస్ట్‌లను బట్టి అవతల వాళ్ళని అసలు మనకు అవసరమే లేదు అంత స్కాన్ చేయడం అనేది. ఇంకా వీలున్నట్లయితే ఇంకాస్త ముందుకెళ్ళి ఏం విషయాలు, ఏంటి, ఇంకా నెగెటివ్ విషయాలు ఏమైనా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఉంటది మనకి, వాళ్ళ ఇంటికి సంబంధించి. అబ్సల్యూట్‌లీ ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నట్టది. కనుక్కోండి. ఎదుటివారి గురించి తెలుసుకోండి. దేనికి తెలుసుకోవాలి? సహాయం చేయడం కొరకు, ప్రేమను పంచడం కొరకు. వాళ్ళకి ఏదైనా కావాలి దాని కొరకు. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు వెనకటికి ఇరుగు పొరుగు వాళ్ళతో పరిచయాలు ఉండేవి, మాట్లాడుకునేవాళ్ళు చక్కగా, ఒకరికొకరు చిన్న పెద్ద వస్తువులు అప్పించుకునేవాళ్ళు. ఒకరింట్లో ఇబ్బందులైతే ఇంకొకరు ఉండేవాళ్ళు. ఒకరింట్లో ఏదైనా పెళ్ళి అలాంటివి ఏమైనా జరుగుతుంటే పక్కింటి వాళ్ళు పూర్తిగా సహాయం చేసేవాళ్ళు. అలాగే ఏదైనా అనుకోనిది అశుభం జరిగినట్లయితే అలా కూడా సహాయపడేవాళ్ళు. దాన్ని ఇరుగు పొరుగు గమనించుకొని ఉండడము అంటారు. అలా చేయగలిగితే తప్పకుండా వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, మన గురించి వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఈరోజు అవసరం ఉంది అంటే డోర్లు పెట్టేసుకుంటున్నాం. ఓ, నేను ఊరెళ్ళిపోతున్నానండి. ఓ, నాకు ఆఫీస్ పని ఉందండి. అయ్యయ్యో, ఈరోజే ఇలాగనా, నేను మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏదో ఒకటి అందుబాటులో లేకుండా ఉండడానికి. ఇంకా అలాంటప్పుడు ఎందుకండి వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరము? వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాల్సిన టైంలో కుదరకపోతే ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ మనకు కుదరదు. అది కుదరదు అని చెప్పేస్తాం, కానీ మన మనసులో బాధ ఉండిపోతుంది. అయ్యో, తనకు అవసరం ఉన్న రోజు నేను ఉండలేకపోయానే, హెల్ప్ చేయలేకపోయానే, ఈ రోజే నాకు ఈ అవసరం రావాలా, చేస్తే బాగుండునే అని మనసు పీకుతూ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ టైం యూనివర్స్ మనకు ఆప్షన్ ఇస్తుంది. అలాంటిది వచ్చినప్పుడు తినకి సహాయం చెయ్యాలని ఉంది కాబట్టి ఆ పనిని, తనకుండే పర్సనల్ పనిని ఇంకో పోస్ట్ పోన్ చేయడం, వేరే వాళ్ళ ద్వారా చేయించడము, సహాయానికి మాత్రం తనను అవైలబుల్గా ఉండేటట్లు ఆ యూనివర్స్ చూసుకుంటుంది. అది నిజంగా ఆ ఇరుగు పొరుగు గురించి ఆలోచించడం. మనం ఈరోజు చేస్తున్న ఇరుగు పొరుగు గురించి ఆలోచించడం జస్ట్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ముఖ్యంగా నెగిటివ్ ఏం జరుగుతుంది, వాళ్ళ బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో మనకు అంతులేని ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఒక రకమైన శాడిజం అది. అలాంటప్పుడు ఇరుగు పొరుగు అక్కర్లేదు, కళ్ళు మూసుకొని ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. దట్స్ ద బెటర్ థింగ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు హెల్ప్ అవుట్, నో అబౌట్ యాజ్ మెనీ థింగ్స్ యాజ్ యూ వాంట్. Help them as much as you can. If you are not able to do it, just sit quiet and do your meditation, do your job, whatever it is. That is the best thing.
సో, అప్పుడేమవుతుంది అంటే ఎరుకుతూ ఉండడం. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు మొదలుపెట్టాను అంటే, మనం ఎదుటి వాళ్ళ గురించి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మనకెప్పుడూ విసుగు, చిరాకు రాదు కానీ, మనని గురించి మనం ఎరుకుతూ ఉండమంటే మాత్రం అప్పుడు అబ్బా! అన్నట్లుగా అనిపిస్తూ ఉంటది. కానీ చెయ్యాల్సింది మన గురించి మనం ఎరుకుతూ ఉండడం అనమాట. మన మనసు లోతుల్లో ఏదైనా ఒక ఆలోచన విధానం గానీ, లేదా ఒక నమ్మకం గానీ బలంగా పాతుకుపోయినట్లయితే, ఆ పరిస్థితిలోంచి బయటపడడానికి మనం ఖచ్చితంగా ఎరుకుతూ ఉండాలి. యెస్. నిరంతరం గమనిస్తూ ఉండాలనమాట. ఏంటి ఆ నమ్మక వ్యవస్థ ఇప్పుడేమంటోంది? ఇప్పుడేమంటోంది? ఇప్పుడేం చేస్తోంది? ఒకప్పుడు నన్ను ఎంత ఎక్కువగా ఆ నమ్మక వ్యవస్థ నడిపించింది, ఈరోజు ఎలా నడిపిస్తోంది? ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు గానీ, లేదా ఈ పరిస్థితిని మీలో మీరు ఎత్తి చూపుకుంటున్నప్పుడు గానీ, లేదా ఇతరులలో ఈ పరిస్థితిని చూడడం ద్వారా కానీ, లేదా ఇంకేదైనా విధంగా కానీ మీరు మీ అంతర్గత పరిస్థితిని బయటికి వ్యక్తం చేస్తారు. మన ఆలోచన విధానాలను కానీ, నమ్మకాలను గానీ ఎరుకతో గమనించినప్పుడే కదా మనకు అసలు సమస్య తెలిసేది. అటువంటప్పుడు ఒక మాస్టర్‌ని గానీ, మిత్రుడిని కానీ, క్లాస్‌ని గానీ, వర్క్‌షాప్‌ని గానీ మన వైపుకు ఆకర్షిస్తాము. అంటే యూనివర్స్ మన ముందరికి ఆప్షన్స్ తీసుకొస్తుంది. ఒక ధ్యానం చేసే మిత్రుడిని మీకు పరిచయం చేస్తది. అతని ద్వారా మీలో జరుగుతున్న సంఘర్షణ మీకు ఎరుకతో ఉన్నారు కదా! మీ సమస్య ఏంటో మీకు తెలుస్తుంది. మీకు సొల్యూషన్ ఇవ్వబడుతుంది. లేదా ఒక వర్క్‌షాప్‌కి అటెండ్ అవ్వడం, లేదా ఒక బుక్ మీకు అందజేయబడడం గిఫ్ట్ లాగానో, ఇంకొకలాగానో, ఒక క్లాస్‌కి అటెండ్ అవ్వడం, ఒక సత్సంగానికి, ఓ సజ్జన సాంగత్యానికి ఇలాంటి వాటిని వినడం కానీ, చూడడం కానీ, దాన్ని అటెండ్ అవ్వడం కానీ, అలాంటి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి యూనివర్స్ దగ్గర. ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉండేట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటది. ఎరుకతో ఉంటే మనం ఆ అవకాశాన్ని టక్కున పట్టేసుకుంటాం. ఓహ్! నేను దీని కొరకు చూస్తున్నా నాకిది దొరికింది. ఎరుకతో ఉన్న వాళ్ళకది అర్థమవుతుంది. ఎరుకతో లేమనుకోండి, మనం కోరుకునేది మనము తెలుసు, కానీ తెలియదు. ఎందుకు తెలియదు అని చెప్తున్నానంటే, అవకాశాలు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఆ భగవంతుడు. ధ్యానం చేసే వాళ్ళకే ఇస్తాడు అని కాదు. కానీ ఎరుకతో లేకపోవడం వల్ల ఆ ధ్యానము చెయ్యని వారికి అంటే నిరంతరం మనసు ఆలోచనలతో ఉండేవారికి ఆపర్చునిటీ కనపడదనమాట. తెలుసుకోలేరు వాళ్ళు. వాళ్ళ చుట్టుపక్కలోనే ఉంటాయి కానీ తెలుసుకోలేరు. ఎలాగైతే ఇప్పుడు నేను కూర్చున్న ఈ రూమ్‌లో ఎన్నో వస్తువులున్నాయి. కానీ కొన్ని మాత్రమే నాకు కనపడతాయి. కొన్ని నాకు కనపడకపోవచ్చు. చిన్నది, పెద్దది అని సమస్య కాదక్కడ. అది దాని మీద నా ఎరుక లేదు అన్నట్టు. అలాగే మన చుట్టూ ఒక 100 మందుంటారు. కొన్ని ఫేసెస్ 100 మందిని మన కళ్ళు చూస్తూనే ఉంటాయి. అందరూ క్లియర్‌గా స్పష్టంగా కనపడుతూనే ఉంటారు. ఒక గంట తర్వాత మీరడిగినట్లయితే 100 మంది ఫేస్‌లను మీరు ఖచ్చితంగా నేను చూసానని చెప్పగలరా? బయటికెళ్ళిన తర్వాత అదే రూమ్‌లో నేను కూడా ఉన్నానండి అంటే, అవునా? నేను చూడలేదండి అని అంటూ ఉంటాం. నిజానికి మీ కళ్ళు చూసాయి. కానీ ఎరుక లేదక్కడ. కొంతమందిని గుర్తుపడతారు. బయటికెళ్ళిన తర్వాత, యాహ్! నేనిప్పుడు అదే సత్సంగ్‌లో ఉన్నానండి. మీరు కూడా కనిపించారు నాకు. మీరక్కడ లాస్ట్ 10థ్ రోలోనో ఎక్కడో కూర్చున్నారు. కనిపించారు. నేను మిమ్మల్ని చూసానక్కడ అని అంటూ ఉంటాం. వాళ్ళెవరో మనకు తెలీదు. అక్కడ ఎరుక ప్రసరించబడింది. వీళ్ళు ఎవరైతే పరమ గురువులు, సద్గురువులు వీళ్ళుంటారు కదండీ! వాళ్ళట వాళ్ళు దేశాలు తిరుగుతూ ఉంటారు. ఈరోజు ఒక ప్లేసు, రేపొక ప్లేసు, ఒక ప్లేస్‌లో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది కూడా అటెండ్ అవుతూ ఉంటారు. లక్షల మంది ఉండేది పక్కన పెట్టండి. చిన్న ఆవరణలో జరిగినట్లయితే వాళ్ళు ఒకటికి 2 సార్లు అలాంటి వాటికి వెళ్తే అంటే అదే ప్లేస్‌కి మళ్ళీ వెళ్ళినట్లయితే పేర్లతో ఒక్కసారి వాళ్ళని పరిచయం చేస్తే వాళ్ళు గుర్తుండిపోతారట. ఇది ఎప్పుడు తెలిసిందంటే మొన్న మేలో మా ఇంట్లో ఒక సత్సంగ్ జరిగిందనమాట. జరిగినప్పుడు ఆహ్, నా వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్‌లో ఉంటారు. తను రామానుజం జీ అని చెప్పేసి తనతోనే మా ఇంట్లో సత్సంగ్ జరిగింది. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాము. తను అప్పుడు ఎక్కడి నుంచొచ్చారు? మా ముందరి సిటీ వర్జీనియా అనుకుంటా తను సత్సంగ్ చేసింది. అక్కడి నుంచి జాక్సన్‌విల్‌కొచ్చారు. జాక్సన్‌విల్‌కొచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడానికి మేము ఇంకొక ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆహ్, చూడగానే "నేను మీ సిస్టర్ శ్రీవిద్యని కలిసానండి నార్త్ కెరొలినాలో" అంటున్నారు.
వర్జీనియా కన్నా ముందర నార్త్ కెరోలినా వెళ్ళారు. అక్కడ సత్సంగ్స్ చేశారు. మా సిస్టర్ వాళ్ళు చేశారు. శ్రీవిద్య తన పేరు. అయితే నేను తను ఓన్ సిస్టర్స్ అని మేమెప్పుడూ చెప్పలేదు. తనెప్పుడు చెప్పలేదు. ఇన్‌కేస్ చెప్పినా జాక్సన్‌విల్‌లో శ్రీప్రియ అక్క ఉంటది అని చెప్పేసి చెప్పుంటే తప్పిస్తే, ఇలా ఒక దగ్గర ఉండడం కానీ, చూడడం కానీ, మమ్మల్ని ఇద్దరిని అలా ఏం తెలీదు. శ్రీవిద్యనైతే ఫస్ట్ టైమ్ తను చూడడం. నన్ను సెకండ్ టైమ్ మొన్న చూడడము. సో తను పార్కింగ్ లాట్‌లోకి రాగానే ఫ్లైట్ దిగారు. పార్కింగ్ లాట్‌లోకొస్తారు కదా! అక్కడికి రాగానే ఫస్ట్ మాట మీ సిస్టర్ శ్రీవిద్యని కలిసాను అన్నారు. నాకు ఆశ్చర్యమేసింది. నేను ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు కదా! తను రామానుజంజీకి చాలా బాగా క్లోజ్ అనమాట. ఎలా గుర్తుపట్టారు? నన్ను చూసి కూడా 4 ఇయర్స్ అవుతుంది. 2020లో చూసారు. మా చెల్లినైతే ఫస్ట్ టైమే చూసారు. పోలికల వల్ల అంటారా? పోలికల వల్లైనా ఇన్ని ప్లేసెస్ తిరుగుతున్నారు. శ్రీవిద్య అన్న పేరు ఎలా గుర్తుందాయనకి? తను శ్రీప్రియక్క అని చెప్తే, ఆ శ్రీప్రియ నేనే అని ఎలా గుర్తుపెట్టుకున్నారు? వందల వేల మంది. మా ఇంట్లో సత్సంగ్‌కే 250 మెంబర్సొచ్చారు. అంటే వాళ్ళది మామూలుగా మనలాగా ఉండదు. వాళ్ళది మెమరీ అని చెప్పలేము. ఇంకంతే. అది ఒక శక్తి. వాళ్ళ ఎరుక, వాళ్ళ అవేర్‌నెస్‌తో ఉంటుందనమాట. ఒకసారి చెప్పగానే అది జ్ఞాపక శక్తి అన్న చిన్న పదంతో సరిపెట్టలేం దాన్ని. వాళ్ళకున్న ఆహ్, ఏకాగ్రత కూడా కాదు కరెక్ట్‌గా చెప్పాలి అంటే, ఆ ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, నిరంతరం ప్రతీది కూడా వాళ్ళు కంప్లీట్‌గా ఎరుకతో ఉండే ఉంటారనమాట. అందుకని గుర్తుపట్టగలుగుతారట. నాకది కొత్త విషయం తెలిసింది ఆ రోజు. మామూలుగా అయితే, ఓహ్! ఈ మాస్టర్‌కి చాలా జ్ఞాపకశక్తే. ఒకసారి చూసి ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నారు అని అక్కడికే వదిలేస్తాం. నాకు ఆ రోజు చెప్పినప్పుడే అనిపించింది. వాళ్ళు ఎరుకతో ఉంటారు కాబట్టి, ఒక చిన్న క్వెషన్ ఇస్తాము. ఒక 1000 మందున్న దాంట్లో. ఆ క్వెషన్ వేసిన అతని ఫేస్ ఇన్ కేస్ పేరు చెప్తే, అది కూడా వాళ్ళకి గుర్తుండిపోతుంది. నెక్స్ట్ మళ్ళెప్పుడొచ్చినా కూడా. లక్షల లక్షల మంది ఉన్నప్పుడు కాదు నేను చెప్పేది. కానీ కొన్ని ఏళ్ల తర్వాత అంటే మన ప్రియమిత్రుల పేర్లే మనకు సమ్ టైమ్స్ గుర్తుండవు. కొన్నిసార్లు కలిసింది. అబ్బా! నేను చాలా సార్లు కలిసాను కానీ నీ పేరు మర్చిపోయానబ్బా! అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఆ టైంలో మన ఫోకస్ 100% అక్కడ కాకుండా కొద్ది పర్సెంట్ అక్కడుండి మిగతాదంతా ఎక్కడో ఉండి ఉంటుంది. అదన్నమాట. మనకు తెలియదది. తెలియాలి అంటే మళ్ళీ ఎరక ఉండాలి. నా నా ప్రెజెన్స్ ఇక్కడ ఉందా 100% ఇక్కడ కొద్దిగా వేరే దగ్గర కొద్దిగుందా అని తెలియాలన్నా మళ్ళీ ఎరక ఉండాలి మన గురించి మనకి. అలాంటి ఎరుక గురించి చెప్తున్నారు. మొట్టమొదటి స్టెప్పు ఎరుక. నా స్నేహితురాలు ఒక సమావేశం గురించి నాకు చెప్పడం ద్వారా నాలో ఈ జాగృతి మొదలైంది. ఈ మీటింగ్‌కి నా స్నేహితురాలు వెళ్ళలేదు. కానీ నా అంతరంగంలో నుంచి ఏదో అంతర్వాణి ఆ మీటింగ్‌కి వెళ్ళమని ప్రబోధించింది. నేను వెళ్ళాను. ఆ చిన్న సంఘటనే నా ఆధ్యాత్మిక పదంలో మొట్టమొదటి స్టెప్పు అయ్యింది. కొంతకాలానికి గాని ఆ మీటింగ్ యొక్క విశిష్టతను నేను గుర్తించలేకపోయాను. ఏదో ఒక మీటింగ్‌కి ఒక స్నేహితురాలు ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆవిడకి ఏమీ తెలీదు. నథింగ్. జస్ట్ సింపుల్ ఇన్ఫర్మేషన్ అంతే. కానీ ఆ మీటింగ్ గట స్నేహితురాలు చెప్పడం వల్ల వెళ్ళడం కాదు. లోపల నుంచి వెళ్ళాలి అన్నది కలిగిందట. అంతర్వాణి, ఇన్నర్ వాయిస్ అంటాం కదా! అంతర్వాణి తెలుగులో. అది చెప్పడం ద్వారా నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా అది ఎంత పెద్ద సంఘటన అవుతది నాకు, నేను గుర్తుపెట్టుకోవాల్సిందవుతది అని కూడా నాకు తెలియలేదు. ఆ ప్రాముఖ్యత ఆ తరువాత తెలిసిందట. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఏ పుట్టలో ఏ పాముందో ఒకసారి వెళ్లి కలవరాదు. ఒకసారి వెళ్లి చూడరాదు. ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు పలానా వాళ్ళ దగ్గరికెళ్ళండి. అంటే ఇప్పటికే చాలా ట్రై చేశానండి అన్నా కూడా ఇదొక్కసారి ట్రై చేయండి. మనకు తెలీదు కదా! ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టుగా చెబుతారు. పాజిటివ్ వేలోనే ఆఫ్‌కోర్స్. సో, ఇక్కడ కూడా కొన్నిసార్లు మన అంతర్వాణి చెబుతూ ఉన్నప్పుడు మనకేమి గోచరించదు. ఎందుకు వెళ్తున్నాము? వెళ్ళాలా? లేదా? కానీ లోపల నుంచి మాత్రం స్ట్రాంగ్‌గా వాయిస్ పుష్ చేస్తూ ఉంటది. వెళ్ళు, 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 వెళ్ళు అంటుంటది. బయట లాజికల్ బ్రెయిన్ మాత్రం ఎందుకు? అవసరమా? ఏం చేస్తాము? ఏ విధంగా నాకవసరము? ఇప్పుడు నాకు వర్క్ ఉంది. ఇంకొకటుంది అని బయట నుంచి మనం మాట్లాడుతూ ఉంటాము. కానీ, ఆ తరువాత వెళ్ళిన తరువాతట ఎప్పుడో ఒకప్పుడు అది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ భగవంతుడు ఎందుకు వెళ్ళేలాగా ఇన్నర్ వాయిస్ మనకిచ్చాడు అనేది తర్వాత అర్థమవుతుందట. దాని విశిష్టత. సో, ఈవిడకు కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్
ఉన్నది. ఆ మీటింగ్ యొక్క విశిష్టతను నేను మొదటగా గుర్తించలేకపోయాను. కొంతకాలానికి గుర్తించగలిగాను అంటున్నారు. చాలా వరకు మనము జాగృతి వైపు వేసే మొదటి అడుగు గురించి ఆలోచించడానికి చాలా మూర్ఖంగాను లేదా అర్థం లేనిదిగాను అనిపించవచ్చు. యెస్ అండి. ఇది అబ్సల్యూట్‌లీ ట్రూ. ఎప్పుడైతే ఉన్న త్రోవ నుంచి ఎస్పెషల్లీ సొసైటీలో ఉన్న దారి నుంచి నడుస్తున్న దారి చెడ్డది అని నేను చెప్పట్లేదు. ఆల్ ద టైమ్ నడుస్తున్న దారి ఖచ్చితంగా చెడ్డది. ప్రత్యేకమైన దారి మాత్రమే రైటు అలా కాదు. బట్ నువ్వు నడుస్తున్న దారి మంచిదైనప్పటికీ కూడా ఏదైనా ప్రత్యేకమైన విశిష్టమైన దారి అంటూ నీకు కనపడితే, నీకు మాత్రమే కనపడితే డు నాట్ హెసిటేట్. మొహమాట పడకు. ఎవరు వెళ్ళలేదు కదా! ఇది నేను వెళ్తే ఏంటో అన్న అపనమ్మకంతో వెళ్ళకు. ఆ దారి ఏంటి గమనించు. లోపలికి వెళ్ళు. అంతర్వాణిని ప్రశ్నించు. ఎందుకు చూపబడింది నీకు ఆ దారి? ఏంటి? అందులో వెళితే ఏమి వస్తుంది నాకు? లేదా నేనేమి నేర్చుకోవాలి? అని క్వశ్చన్ చెయ్యి. అప్పటికి వెళ్ళు, ఆ దారిలో వెళ్ళు. వెళితే నీకు తెలుస్తుంది. ఒక్కొక్క అడుగు వేస్తా ఉంటే నీ ముందర లైట్ ఎలాగైతే నైట్ టైంలో మనము కారు హెడ్ లైట్ ఓన్లీ ఓ 10 మీటర్లో 20 మీటర్లో ఎంతో కనిపిస్తుంది ముందర దారి. ఆ తర్వాత కనిపించదు మన కారు హెడ్ లైట్కి. కానీ మన ప్రయాణం కొన్ని వందల వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాం అదే లైట్తో. బికాస్ మళ్ళీ 10 మీటర్ల ముందుకెళ్ళగానే ఇంకో 10 మీటర్ల లైట్ కనపడుతుంది. అంటే మన లైట్ ఒక 10 మీటర్ల ముందర వరకు విస్తరించబడుతుంది కదా! మళ్ళీ ముందరికి వెడతాం. అలా ఎలా ప్రయాణం చేస్తావో అలాగే ప్రయాణం చేస్తావు. జస్ట్ ముందరికి వెళ్ళు. ఇప్పుడున్న వెలుగుతో ఎంత దూరం వెళ్ళగలవో అంత దూరం వెళ్ళు. మళ్ళీ వెలుతురు కనిపిస్తుంది. మళ్ళీ వెళ్దు. అంటే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీ జ్ఞానం బోధపడుతూ ఉంటుంది. ముందే మొత్తం ఏంటో బుక్ చదివేసి, ఆ బుక్‌లో ఉన్న మాన్యుయల్ ప్రకారమే నేను ఆ దారిలో ప్రయాణిస్తాను. అలా కాదు. ఆధ్యాత్మిక జీవితం కానీ, ఈవెన్ భౌతిక జీవితమైనా. అలా ఉండదు. సో, ఎప్పుడైనా కూడా అలాంటి విశిష్టమైనవి ఏవైనా కూడా మూర్ఖంగాను, అర్థం లేనిది కాను. మనకెన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి హిస్టరీలో. సోక్రటీస్‌ని రాళ్లతో కొట్టారు. ఆయన హేతువాదం, ఆయన ప్రశ్నించే విధానాలకి రాళ్లతో కొట్టారు. మొదట్లో ఈ భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పిన వాళ్ళని రాళ్లతో కొట్టారు. అలా రకరకాలుగా ఉన్నాయి. ఈ టెలిఫోన్ కానీ, ఇంకొకటి టెలిస్కోప్ కానీ, ఇలా కనిపెట్టబడిన ఈ ఐన్‌స్టీన్ కానీ, అది మన ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు కదా! కరెంట్‌ని. వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఫస్ట్ పరిశోధనలు చేసేటప్పుడు వాళ్ళకి విపరీతమైన వ్యతిరేకమైన ధోరణిలో వాళ్ళ ఫీల్డ్‌లో ఉన్న శాస్త్రజ్ఞులే వాళ్ళు ఆమోదించరు. మన ముందర బుక్‌లో కూడా చదువుకున్నాము. 'ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్' బుక్‌లో కూడా డాక్టర్ బ్రియాన్ గారు పరిశోధనలు చేసేటప్పుడు, ఎస్పెషల్లీ కర్మ సిద్ధాంతం గురించి ఆయన తెలుసుకునేటప్పుడు ఎంత కష్టపడాల్సొచ్చింది. తనతో పాటు ఉన్న డాక్టర్లకి అది అర్థమయ్యేలాగా చెప్పడానికి, వాళ్ళని ఒప్పించడానికి. యెస్. ఇది కరెక్టే. లేదా ఇది నువ్వు చెయ్యి. మేము సహకరిస్తాము. లేదా మేము సహకరించకపోయినా పర్వాలేదు. నీ దారిలో అడ్డురాము. నువ్వు పరిశోధన చెయ్యి అని ఆ మాత్రం యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి కూడా చాలా కష్టపడాలి. సో, దాని గురించి చెప్తున్నారు. అర్థం లేనిది అంటారు. ఇప్పుడు మనం ధ్యానం కూర్చున్న మన ఇంట్లో ఎవ్వరు ధ్యానము, జ్ఞానము, స్పిరిచువాలిటీ అస్సలు సంబంధం లేని వారు అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకసలు సంబంధమే లేదు. మనం కూర్చొని ధ్యానం ద్వారా ఈ నొప్పి మాయమవుతుందట, ఇలాంటి వ్యాపారం అభివృద్ధి అవుతుందట, శారీరకంగా, మానసికంగా కూడా చాలా బాగా అవుతామట, చదువుకుంటాము, జాబ్ చేస్తాము, ఇంకేంటో, ఇంకేంటో అంటే కొట్టి పడేస్తారు. ఏంటది గంటలు గంటలు కూర్చొని పని పాడు లేకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నావు. ఇంకేంటేంటో వస్తాయని చెప్తున్నావు. నీకు జస్ట్ ఒళ్ళు బద్ధకంతోనే అలా కూర్చుంటున్నావు. సింపుల్‌గా అనేస్తారు. బికాస్ దే డోంట్ నో అబౌట్ ఇట్. అదంతా కూడా మీరు ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టుగా జాగృతి వైపు మీరు అడుగు వేస్తున్నారు. అడుగు వేసేటప్పుడు ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలాగే అడ్డుకుంటూ ఉంటాయి. ఏం పర్లేదు. వాళ్ళందరితో కూర్చొని ఫైటింగ్ జేసి, యుద్ధాలు పెట్టుకొని, ఆర్గ్యూ చేసి, నేను చేసేది రైటు, నేనది, నేనిది, నేను చేసి చూపిస్తా, సాధించి చూపిస్తా, ఏది గొడవలు అవసరం లేదు. వాళ్ళు ఏదైతే అర్థం చేసుకుంటారు అని అనిపిస్తుందో అంతవరకు మాత్రమే చెప్పడం.
మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అనుకున్నప్పుడు దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైపోతుంది మనకి. మనం చెబుతూ ఉన్నప్పుడు అవతల వారు అర్థం చేసుకునే ఫ్రీక్వెన్సీలో ఉన్నారా లేదా? అసలు అంత కొట్టిపడేసే వాళ్ళకి ధ్యానం గురించి క్లాస్‌లో విన్నదంతా పోయి చెప్పారు అనంటే, పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు, పిచ్చాసుపత్రిలో పడేస్తారు సింపుల్‌గా. అలాంటి వాళ్ళకి కూర్చొని మనం ఏమీ చెప్పలేము. ఏం చేయొచ్చు మరి అలాంటప్పుడు? వాళ్ళ నుంచి కంటిన్యూయస్‌గా నెగెటివ్ ఫోర్స్ వస్తూ ఉంటది కాబట్టి ఏం చేయొచ్చు? ఎవరికీ ఇబ్బంది లేని సమయం చూసుకొని ఇది ధ్యానం బుక్స్‌లో కూడా రాస్తారు. ఎవరికీ ఇబ్బంది లేని సమయంలో చూసుకొనంటే ఆ నైట్ మాత్రమే ఉంటుంది. లేదా ఇంట్లో నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక లేడీకైతే, ఒక వుమన్‌కైతే అప్పుడు ఉంటుంది కదా! చకచకా పనులు సరిపెట్టేసుకొని ఇంట్లో ఎవరు లేనప్పుడు అప్పుడు కూర్చొని ధ్యానం చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా ఏంటట లాభము? మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మీ శక్తి పెరుగుతుంది. ఇంట్లో కూడా ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి మీ ద్వారా. ఆ ఇంట్లో కూర్చొని మీరు చేస్తున్నారు కాబట్టి ఇంటి యొక్క వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఆ వైబ్రేషన్సే ఆ ఇంట్లో ఉన్న మనుషుల్లో మెల్లమెల్లగా మార్పు తీసుకొస్తది. ఎవ్వరికీ ఏమి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వక్కర్లే మీరెందుకు ధ్యానం చేస్తున్నారు అనేది. వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా చిరునవ్వుతో అసలు లోపలికే పంపించొద్దు ఆ మాటల్ని కరెక్ట్‌గా చెప్పాలి అంటే. మీరేమి లోపలికి లోపల తీసుకుంటే ఎవరికైనా బాధేస్తది. లోపలికి తీసుకోకండి. అసలు వినొద్దు. ఎన్నో సౌండ్స్ ఇప్పుడు బయట జరుగుతున్నాయి. నాకెన్ని వినిపిస్తున్నాయని, వినిపించినా నేనెన్ని పట్టించుకుంటున్నానని. ఓ కారు హార్న్ యేసుకుంటూ వెళ్తుంది. ఒక ట్రక్కు సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకో ట్రాష్ ట్రక్కొచ్చేసి ట్రాష్ కిందికి, పైకి అన్నప్పుడు ఆ సౌండొస్తూ ఉంటుంది. అవన్నీ నా చెవులకు వినిపించినా లోపలికెందుకు పంపిస్తాను నేను? నాకక్కర్లేంది. క్లియర్‌గా నాకు తెలుసు. అలాగే అవి ఇంట్లో వాళ్ళయినప్పటికిని కూడా ఇది సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య కాబట్టి చెబుతున్నాను. అయినప్పటికిని కూడా వాళ్ళనేమి డిస్‌రెస్పెక్ట్ చేయమని చెప్పట్లేదు. వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ స్థితి ఆ విధంగా ఉంది కాబట్టి అలా మాట్లాడిస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం జడ్జ్ చేస్తూ, విమర్శిస్తూ కూర్చోనవసరం లేదు. దాని బదులు నవ్వుతూ, సైలెంట్‌గా ఉండి, మన శక్తిని కాపాడుకొని, మనకిచ్చిన 24 గంటల్లో ఏ టైంలో అయితే ఆ అపోజిట్ ఫోర్స్ లేకుండా మన శక్తిని పెంచుకోవడానికి మనకు సమయం దొరుకుతుందో, అది మరి ఆ కష్టం మనం పడాల్సిందే. చాలా మంది నైట్‌లో సాధన చేస్తారు. కొంతమందికి డే లాంగ్ కూడా కుదరదు. పిల్లలు స్కూల్స్‌కెళ్ళిపోయినా, హస్బెండ్స్ వర్క్‌కెళ్ళిపోయినా కూడా సమ్‌టైమ్స్ కుదరకపోవచ్చు వాళ్ళకున్న వర్క్ స్కెడ్యూల్ వల్ల. నైట్ అందరూ పడుకున్నప్పుడు మాత్రం ఇబ్బంది ఉండదు కదా! అప్పుడు కూర్చొని చేసుకుంటారు. వాళ్ళకేమవుతుంది అంటే శక్తి అత్యధికంగా ఇవ్వబడుతుంది. అంటే తొందరగా వాళ్ళ శక్తి స్థితి పెరుగుతుంది. మార్పులు కూడా ఇంట్లో అంతే తొందరగా వస్తాయి. వీళ్ళది శక్తి 1 ఔన్స్ ఖర్చు కాకుండా వస్తాయి. కానీ ఆ నమ్మకం మనకుండాలి మాస్టర్స్. మనము చుట్టూ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు కాబట్టే నైట్ కూర్చొని నిద్రని సాక్రిఫైస్ చేసి చేయాల్సొస్తుంది. నాకింత ఇబ్బందవుతుంది. వాళ్ళిలా, వీళ్ళలా అనుకున్నామనుకోండి, శక్తి ఖర్చయిపోతుంది. మనం మన శక్తంతా వాళ్ళని తిట్టడానికి వాడుతున్నాము. మనం ఏం ప్రూవ్ చేసుకోవాలా భగవంతుడి దగ్గర అంటే, ఆ ధ్యానము లేదా జ్ఞానము లేదా నా యొక్క ఎనర్జీ నేను పెంచుకోవడానికి ఎంత ఉత్సుకతతో ఉన్నాను, ఎంత ఆసక్తితో ఉన్నాను, అది మాత్రం చూస్తాడు. పరీక్షలు కూడా పెడతాడు. నెగ్గావు అంటే ఇంకా సూపర్ డూపర్ ఇంకా చక్కగా ఏ ఎలివేటర్‌లోనో, ఎస్కలేటర్‌లోనో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. హాయిగా కాలు పెట్టామంటే పైకెళ్ళిపోతూ ఉంటాం. అంత స్మూత్‌గా చేసేస్తాడు. కానీ అంటిల్ దెన్ మనం కష్టపడాలి. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మన ఆసక్తి అందులో ఉంది అని ఏమని స్వచ్ఛంగా అంటే అందులో ఏమి జిమ్మిక్కులు కాదు. మనం జిమ్మిక్కులు చేస్తే పైనున్న ఆయనకు తెలియదా? మనం ఆయన్ని మోసం చేయలేం కదా! మన ఆసక్తి ఎంత ప్యూర్‌దో ఆయనకు తెలియచేసినట్లయితే ఇనిషియల్‌గా మనకు ఇబ్బంది పడ్డా కూడా తర్వాత దారి స్మూత్‌గా అవుతూ ఉంటదనమాట. ఒక్కొక్కసారి చాలా సులభంగా అనిపించవచ్చు. ఒక్కొక్కసారి మూర్ఖంగానో లేదా అర్థం లేనిదిగా అనిపించవచ్చు. లేదా కొన్నిసార్లు మన పాత ఆలోచన విధానాలకు పూర్తి విరుద్ధంగా కూడా అనిపించవచ్చు. లేదా మనకలా అసలు చెయ్యాలనే అనిపించకపోవచ్చు. లేదా మనలోంచి మార్పుని నిరాకరించే తత్వం అనేది చాలా బలవత్తరంగా బయటపడవచ్చును. లేదా అలా చేసేందుకు ఆలోచించడం పట్లే మనకు చాలా కోపం రావచ్చు. అంటే ఏదైనా కొత్తది చెయ్యాలి అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా మనను చెయ్యకుండా ఉండడానికి ఉండొచ్చు అనేది కొన్ని చెప్పారు.
అన్నీ కాదు, కొన్ని మాత్రమే. కానీ ఎన్ని లేదాలు చెప్పారు చూడండి. జాగ్రత్త వైపు అడుగు వేసేటప్పుడు మూర్ఖంగా, అర్థం లేనిదిగా అనిపించొచ్చట, సులభంగా అనిపించొచ్చు, పాత ఆలోచన విధానాలకు విరుద్ధం అనిపించొచ్చు, అసలు చేయాలనిపించకపోవచ్చు, చేస్తున్నా మార్పుని నిరాకరించే తత్వం ఏదైతే ఉందో అది బయటపడవచ్చు, అసలు ఆలోచనే ఇష్టం లేకపోవచ్చు, ఆలోచన చేస్తుంటేనే చిరాకు రావచ్చు, ఇలా ఏదైనా అనిపించవచ్చు. ఏది అనిపించినా కూడా ఎరుకతో ఉండి నువ్వు చేసే ఆలోచన, ఆ మార్పు ఏదైతే ఉందో అది నీ యొక్క అభివృద్ధికి ప్రోత్సహిస్తుంది, అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అనుకున్నప్పుడు జస్ట్ వెళ్ళిపోవడమే. ఏమి ఎదురైనా కూడా ఆ ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ఇవ్వాలి అని ప్రార్థించి ఆ శక్తి తీసుకుంటూ ఆ ఎదురవుతున్న రాళ్ళని పక్కన పెట్టేస్తూ వెళ్ళిపోవడమే, లేదా ఆ రాళ్ళనే పునాదిగా చేసుకుని వెళ్తూ ఉండడం అన్నమాట. మీకు కూడా పై వాటిలో ఏదో ఒకటి అనిపిస్తే చాలా మంచిది. మనం దాన్ని అర్థం చేసుకుంటే చాలు. మనకు స్వస్థత చేకూరడంలోని మొదటి మెట్టును మనం ఎక్కేసినట్లే. మనం చెప్పుకున్నాం చూడండి మిర్రర్ వర్క్‌లో. నో అని వచ్చింది అంటే అక్కడ ఫెయిల్ అయిపోయినట్టు కాదు. మనల్ని మనం ద్వేషించుకోకూడదు. ఆ నోని యెస్‌గా మార్చుకొని, యెస్ నుండి నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోయామనుకోండి, అక్కడ 2 స్టెప్పులు ఎదుగుతుంది ఆ ఆత్మస్థితి. అని ఎలాగైతే అనుకున్నామో, ఇక్కడ కూడా మీకు అందులో ఏవి అనిపించినా మీరు ఎరుకతో ఉన్నట్లు, స్వస్థత చేకూరడంలో మొదటి మెట్టు మీరు ఎక్కేసినట్లే. ఎందుకంటే గమనిస్తున్నారు. మీలో ఏం జరుగుతోంది మీకు తెలుస్తుంది. ఆ తెలియడం అనేదే మొదటి స్టెప్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము. నెక్స్ట్ క్లాస్‌లో కంటిన్యూ చేసుకుందాం. Thank you so very much for attending today's session. Thank you, masters. Let me stop the recording.